అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఈ పూట మన వీడియో ఏమంటే నేను నా కుటుంబ సభ్యులు ఒక ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యామండి. ఆ ఫంక్షన్ ఏమి అనేది ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇక్కడైతే గమనించారా, నా కుటుంబ సభ్యులతో నేను లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు నేను వెనకాల ఉన్నాను. కాకపోతే నా భర్త నా పిల్లలు వాళ్ళు ఆగి మీరు ముందుకెళ్ళండి, మీరు ముందే ఉండాలా అన్నట్లుగా నన్ను ముందుకు పంపించారు. వాళ్ళు ఆ మాట చెప్పి, అది వాళ్ళ గొప్పతనమో లేకపోతే నేను ఆ విధంగా వాళ్ళతో నడుచుకుంటున్నానో తెలియదు, కానీ అంత గౌరవం ఇస్తున్నారు నా కుటుంబ సభ్యులు కూడా. ఇక్కడ లోపలికి రాగానే బంధుమిత్రులందరూ కూడా ప్రేమగా అభిమానంగా ఆప్యాయతంగా అందరూ పలకరిస్తూ ఉంటే నాకైతే మాత్రం వీళ్ళందరూ నా వాళ్ళు నా రక్తము అన్నట్లుగా నా ఒళ్ళంతా పులకరించిపోయిందండి. చాలా సంతోషంగా అనిపించింది. ఇదే విధంగా నా అభిమానులు పలకరించినా కూడా నాకు అట్లే అనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా నా వాళ్ళు నా అభిమానులు అన్నట్లుగా దాని మాటల్లో అయితే వ్యక్తపరచలేను. ఇదిగోండి మేము వచ్చిన ఫంక్షను ఇదేనమాట. మా చిన్నాన్న కూతురు అల్లుడు వీళ్ళకైతే షష్ఠి పూర్తి చేస్తున్నారండి. 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ జంటకి షష్ఠి పూర్తి జరుగుతుంది. వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు కలగజేయాలని మనస్ఫూర్తిగా మనమందరూ కూడా కోరుకుందాము. వీళ్ళిద్దరూ నాకు అక్క బావ అవుతారండి. ఇంకా మావారు మా అక్క కన్నా పెద్దవాళ్ళు, మా బావ అయితే మా వారి కన్నా పెద్దవాళ్ళు. ఆ రకంగా నమస్కారాలు అయితే చేసుకున్నారు. ఇంకా నాతో పాటు మావారితో పాటు మా పిల్లలందరూ కూడా వాళ్ళందరికీ పాదాలకు నమస్కారం చేసుకొని వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకున్నారు. ఇదిగోండి మా బుడంకాయలు, గుజ్జు బుడంకాయలు 2 బుడంకాయలు ఉన్నాయి కదా మనకి. మా మనవడు మనవరాలు వాళ్ళు కూడా అదేనండి. పెద్దవాళ్ళు ఏం చేస్తే చిన్నవాళ్ళు కూడా అదే చేస్తారు చూసి అన్నట్లుగా ఇక్కడ మేమందరూ కూడా వాళ్ళ పాదాలకు నమస్కారం చేస్తుంటే వాళ్ళు కూడా చేశారు. గమనించారా? ఇంకా వీళ్ళైతే మా చిన్న జంట, ఇందాక పెద్ద జంట చూశారు. ఇదండి. ఇక్కడైతే వాళ్ళని గౌరవించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని మేము తెచ్చిన కవర్ వాళ్ళ చేతిలో పెట్టి ఇదిగోండి ఈ విధంగా ఫోటోలు వీడియోలు తీసుకొని ఇక్కడ గిఫ్ట్ ప్యాకెట్ పెట్టుకున్నారు కదా. తనైతే మా చిన్నాన్న కూతురు, నా చెల్లెలు. ఇంకా వాళ్ళు చుట్టూ ఉండే వాళ్ళంతా వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళందరూ కూడా మన వీడియోలు చూస్తారు కాబట్టి మన అభిమానులు. ఇట్లా అందరూ కూడా ప్రేమగా అభిమానంగా పలకరించారండి. ఒకప్పుడైతే అందరితో పాటు నేను కూడా గుంపులో గోయిందానే. ఇప్పుడైతే మాత్రం ఒక స్పెషల్ వ్యక్తిగా అందరూ ఈ రకంగా గౌరవిస్తున్నారంటే నేను చేసే సర్వీస్ని గౌరవించి ఈ రకంగా నన్నందరూ గౌరవిస్తున్నారండి. అది చాలా సంతోషం కదా. కాబట్టి మన చేతనైనంత వరకు మనము మంచి చేయగలిగితే మనకు కూడా సమాజంలో మంచి గుర్తింపు గౌరవము ఉంటుందని నేను అనుకుంటాను. మీకేమనిపించింది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇక్కడైతే భోజనానికి కూర్చున్నాం కదా. ఇక్కడైతే చాలా ఐటమ్స్ పెట్టారండి భోజనాలు. ఇంకా మేమైతే కొన్ని వడ్డించుకోలేదు. నేనైతే చాలానే వడ్డించుకోలేదులేండి, ఎందుకంటే వడ్డించుకొని మళ్ళీ వేస్ట్ చేస్తే అది కరెక్ట్ కాదేమో అనిపించింది. దానికనే ఈ విధంగా నాకేం నచ్చిందో అవి మాత్రమే వడ్డించుకున్నాను. వడ్డించుకున్నవంతా వేస్ట్ చేయకుండా తృప్తిగా అయితే భోంచేసాం. ఇది ఈ పూట మన చిన్ని వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.